కారు దిగారు, చేయి పట్టుకున్నారు. నేను అన్న కండిషన్స్కి, నేను అన్న రీజన్స్కి నేను పార్టీ మారి. ప్రెషర్ ఉందా లేకపోతే ఏమైనా వేరే రీజన్స్ ఉన్నాయా పార్టీ ఇంతమంది మారటానికి? ఏముంది, వెన్నుపోటు పొడవాలి లేదా అబద్ధాలు చెప్పాలి. అంటే రంగారెడ్డి గారు మనవడు విశ్వేశ్వర రెడ్డి, ఆయనకు కొండ అన్న ఫ్యామిలీ నేమ్ ఉంది, నాకు కష్టపడే అన్న ఫ్యామిలీ నేమ్ ఉన్నారు. ఈసారి మీకు ప్రత్యర్థి బీఆర్ఎస్ అనుకుంటూ ఉన్నారా లేకపోతే బీజేపీ అనుకుంటున్నారు? 25 రూపాయలు గుర్తించుకొని 4 రూపాయలతో పోటీ పడాల్సిన అవసరం ఏమొస్తుంది? విశ్వేశ్వర రెడ్డి కూడా కుంభకోణాలు చేశాడు, స్కామ్ చేశాడని మీరు అంటారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మాకు సెన్సేషన్ కావాలి కాబట్టి. వివాదాలకు దూరంగా అంటే భయపడేందుకు కాదు. జెంట్మెన్ మనస్తత్వంతో కనిపిస్తున్నారు తప్ప మేము ఆశించిన పొలిటీషియన్గా అయితే. చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. కారు దిగారు, చేయి పట్టుకున్నారు. కారు ఎందుకు దిగాల్సి వచ్చిందని అడిగితే, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను ఎప్పుడూ ఒక నినాదంతో వచ్చిన స్టార్టింగ్ రాజకీయాలు తెలియనప్పుడు, అభివృద్ధి అందుబాటు. సో నా ఉద్దేశంలో అభివృద్ధి ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాత్రి ఆపితే ఆగి మళ్ళీ స్టార్ట్ కావాలంటే మళ్ళీ 5-10 ఏళ్ళు పడుతుంది. సో ఒక స్టేజ్కి వస్తుండే చేవేళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో చాలా పనులు ఉండే, పెండింగ్ పనులని చాలా రోజు చేసుకుంటూ వచ్చు. సో సడన్గా ఇది ఇక్కడ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఏమవుతుందని ఆలోచించాను. చాలామంది అభిమానులు చెప్పారు వద్దు అని చెప్పాను. చాలామందితోటి మేధావులతో డిస్కస్ చేశాక నేను కాంటెస్ట్ చేయాలా వద్దన్న సందిగ్ధంలో ఉంటున్నప్పుడు అప్పుడు అందరూ ఏం చెప్పింది, లేదు నువ్వు చాలా కష్టపడ్డావు, 5 years చాలా బాగా పనిచేసావు, అన్నిటికంటే ఎక్కువ నువ్వు అందరికి అందుబాటులో ఉన్నావు అని చెప్పి ఒక మంచి పేరు ఉంది. టైంకి ఫోన్లు ఎత్తినావు, టైంకి కలిసినావు, వాళ్ళకి ఆపదలు ఉంటే ఆదుకున్నావు. సో 100% చేయాలని చెప్పి ఆ డిస్కషన్లో అప్పుడు కారు దిగడం, చేయి పట్టుకోవడం అయిందండి. బీఆర్ఎస్లో ఉన్న చాలామంది పొలిటీషియన్స్ మీద అనేక వివాదాలు ఉన్నాయి, కానీ రంజిత్ రెడ్డి మీద మాత్రం ఎంపీగా వివాదాలు పెద్దగా ఎక్కడ లేవు. ఎట్లా 5 ఏళ్ల పాటు చేవేళ్ల ఎంపీగా ఏం చేశారు రంజిత్ రెడ్డి గారు? అంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా వివాదరహితంగానే ఉంటాను. ఎందుకంటే వివాదాలు రాజకీయాలు చేస్తే వివాదాలు వస్తాయి. నేను ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. నేను ఇక్కడ 100% వచ్చి రాజకీయాలు ఎత్తుగడలు వేసేటి అని బిజినెస్లో చేస్తాను. అన్నీ చేసి బిజినెస్లో ఏ స్టేజ్ రీచ్ కావాలో స్టేజ్ అయ్యాకనే రాజకీయాలకు రావాలనుకో. ఒక్కసారి రాజకీయాలకు వచ్చినాక ఎవరైనా అవతల రాజకీయాలు చేసినా కూడా నాకెందుకు పెద్ద గొప్ప అనిపించదంటే, రాజకీయాలు చేయడం చాలా ఈజీ. ఎవరైనా ఏముంది, వెన్నుపోటు పొడవాలి లేదా అబద్ధాలు చెప్పాలి, లేదా ముందు ఒకటి చెప్పాలి వెనుకోటి చెప్పాలి. దాంతో వచ్చేది ఎవరు హర్షించట్లేదు ఈ మధ్యలో. కానీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఆ పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతలను కానీ పార్టీని కానీ ఎక్కడ ఇంతవరకు విమర్శించినట్టు మాకు అనిపించలేదు. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని పార్టీ పరంగా వాళ్ళు ఏమన్నా ఆ డిస్కషన్స్ వస్తాయి, కానీ ఇండివిజువల్ ఎప్పుడు ఎవరి మీద కామెంట్ చేయకపోయేవాళ్ళు. నేను అదే అంటాను, టీఆర్ఎస్ పార్టీ లైన్ ఏంటో ఆ పార్టీ లైన్ వాళ్ళు ఇచ్చే కండిషన్స్ ఏంటో దాని లైన్లో మాట్లాడే, అవతల బీజేపీ వాళ్ళని కాంగ్రెస్ అయినా మాట్లాడే. ఎప్పుడైతే నేను వివాదాలకు దూరంగా ఉండాలి, వివాదాలకు దూరంగా అంటే భయపడేందుకు కాదు, నా నేచర్ అది. ఆ నేచర్కి విరుద్ధంగా నేను మాట్లాడిన అనుకోండి, వాడు వీడు అది ఇది మాట్లాడితే అదేం పెద్ద ఎవరు యాక్సెప్ట్ చేయాలని నాకు తెలుసు. అట్లా చేసి ప్రయత్నం చేయాల్సిన అవసరం నాకు లేదు. సో అందుకే నేను అప్పుడు అట్లే ఉన్నా, ఇప్పుడు అట్లే ఉంటా. ఇక్కడ రాగానే వాళ్ళని తిట్టడం, అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని తిట్టడం నాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కానీ కాంగ్రెస్ నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత ఏం కనిపించలే ఏ నాయకుల నుంచి కూడా మీ మీద. నాకు అన్నిటికంటే సంతోషదగ్గ విషయం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక ఆ విషయమే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు నన్ను ఇంట్రొడక్టరీ మీటింగ్ అని చెప్పి మొత్తం చేవేళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ముఖ్య నాయకులందరినీ పిలిచి ఒక చాలా పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. నాకంటే ముందు గెలిచిన ఎమ్మెల్యేలు, కాంటెస్టెంట్ ఎమ్మెల్యేస్, ఇన్ఛార్జ్లు, కొందరు ఎంపీలు వీళ్ళు మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరు సౌమ్యుడు, మంచోడు, హెల్ప్ చేసిండు, టైం కాదుకుండు ఇవన్నీ మాట్లాడుతుంటే క్రమంలో వీళ్ళు ఎవరు స్టేజ్ మీద ఎట్లా పెద్దలు కాబట్టి ఏమన్నా ఎవరన్నా నిలబడి ఈయనకి ఎందుకు టికెట్ ఇచ్చిన రేవంత్ అన్న అడుగుతారేమో, ఇంకేదైనా మాట్లాడతారేమో అని నాకు కొంచెం డౌట్ ఉండే. ఏదైనా కొత్త పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్లో మొన్నటిదాకా అక్కడ ఆ పార్టీలు ఉండే కదా అని అంటారని చెప్పి అనుకున్నాను. ఏ ఒక్కరు కూడా ఆ టాపిక్ మాట్లాడినప్పుడు ఐ వాజ్ హ్యాపీ. లాస్ట్ టైం మొదటిసారి ఎన్నికల బరిలోకి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు, మొదటిసారి ఎంపీ అయిపోయారు. ఎలా ఎందుకు అనిపించింది అంటే పౌల్ట్రీ బిజినెస్ నుంచి డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావాలని? డైరెక్ట్ రాత్రి పాలిటిక్స్లోకి రావాలని ఏమనుకోలేదు. నేను 2004 నుండి ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ మూవ్మెంట్లో అప్పుడు ఈటల రాజేందర్ గారు, ఈ జగదీష్ రెడ్డి గారు, కర్నె ప్రభాకర్ గారు కొందరు చాలా అత్యంత సన్నిహితులు ఉండేది.
వాళ్ళతో పాటు వాళ్ళతో కూడా నేను కేసీఆర్ గారి ఆఫీస్కి వెళ్ళి కూర్చునే వాళ్ళం. అప్పుడు ఏంటి మూమెంటే కదా. సో సపోర్ట్ చేసుకుంటూ కేసీఆర్ గారితో చాలాసార్లు కూర్చొని డిస్కషన్స్, దాంట్లో నేను కూడా కూర్చునేవాడిని. నన్ను 2009లో 14లో అడిగారు కాంటెస్ట్ చేయమని, అప్పుడు వీళ్ళతో పాటు. నేను అనుకున్నాను నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ సెటిల్ కావాలి, బిజినెస్లో ఒక స్టేజ్కి వచ్చాక అప్పుడు రాజకీయాలు ఆలోచించుదాం అనుకున్నాను. 2018 ఎప్పుడైతే నేను డిసైడ్ చేసుకున్నానో పిల్లల పెళ్ళి అయిపోయాక అప్పుడు అనుకున్నాను రాజకీయాలకు వద్దామని చెప్పి అప్పుడు కేసీఆర్ గారిని అడిగిన అవకాశం ఇచ్చాను. ఇప్పుడు ఒక నేషనల్ పార్టీలోకి వచ్చారు. మీరు అన్నట్టుగా ఇందాక ఒక మహాసముద్రం, స్వేచ్ఛ ఎక్కువ. ఈ కొద్ది పీరియడ్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఏమైనా తేడా కనిపించిందా? ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ ఉంది. ఇది చాలామంది ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, ఎవరైనా ఏదైనా మాట్లాడగలుగుతారు. ఏ రీజనల్ పార్టీ అయినా, మళ్ళీ బీఆర్ఎస్ అనకండి, ఏ రీజనల్ పార్టీ అయినా, దేశంలో చాలా రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఒక కట్టడితోటి ఉంటారు, ఒక లైన్లో ఉంటారు. సో అది అట్లనే నడుస్తుంది. నేషనల్ పార్టీ, బీజేపీ పార్టీలో కూడా చాలా సిస్టమేటిక్గా కట్టడితోటి ఉంటుంది. ఒక మంచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఉన్నది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇప్పుడు ఈసారి మీకు ప్రత్యర్థి బీఆర్ఎస్ అనుకుంటూ ఉన్నారా, లేకపోతే బీజేపీ అనుకుంటున్నారా? మేము బీజేపీ అనుకుంటున్నాం. విశ్వేశ్వర రెడ్డి మీకు ప్రత్యర్థి? విశ్వేశ్వర రెడ్డి నాకు ప్రత్యర్థి. ఎలా ఉంటుంది సార్ మీకు విశ్వేశ్వర రెడ్డి గారికి మధ్య? నాకు విశ్వేశ్వర రెడ్డి గారికి ఒకటే చెప్తాను. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదో కామెంట్ చేస్తే ఆయన నెక్స్ట్ డే సవాల్ విసిరాడు నాకు. ఏమని అంటే, నాకు రంజిత్ రెడ్డికే పోటీ, ఎవరి పేర్లు తీసుకోము అన్నారు. మోడీ గారి పేరు తీసుకోము, రాహుల్ గాంధీ గారు. నేను ఇమీడియట్గా సవాల్ స్వీకరించి నేను చెప్పాను, ఓకే నాకు విశ్వేశ్వర రెడ్డికే పోటీ, నేను కూడా రాహుల్ గాంధీ గారి పేరు తీసుకుని పోయాను. అప్పుడు నేను ఒకటే అడిగాను, గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన ఎంపీ, 5 సంవత్సరాలు నేను ఎంపీ, ఇద్దరు క్యాప్టెన్ కేసీఆర్ ఉండే, అప్పుడు టీఆర్ఎస్ ఉండే, తర్వాత బీఆర్ఎస్. ప్లే గ్రౌండ్ ఈజ్ ద సేమ్, ఏది చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక చూడండి, ఆ 5 సంవత్సరాలు ఆయన ఏం చేశారు, 5 సంవత్సరాలు నేనేం చేశారు, ప్రజలు చాలామంది కంపేర్ చేశారు. ఆయన ఎప్పుడూ ఎవరికి అందుబాటులో ఉండకపోయేవాడు. నేను ఒక ఎంపీని, నేను కొండ ఫ్యామిలీది, నాకు ఈ అపోలో గ్రూప్ అల్లుని, ఇవి ఆ ఫీలింగ్లో ఉండేవాడు. నేను 100% నా డోర్స్ పొద్దున్నే ఓపెన్ అయితే అందరు వచ్చి కూర్చుంటారు. నేను గంట లేట్ వచ్చినా, బయటికి పోయినా మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అందరినీ మంచిగా చూసుకోను. ఎవరైనా పెన్లు ఉందనో కార్డు ఇస్తే నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు, అపాయింట్మెంట్ తీసుకున్నావా అని, చావు ఉందంటే హెల్ప్ చేసే బదులు నేను ఎంపీనై చావుకు రావన్నా అనడం. ఇవన్నిటితో ఏమవుతుందంటే సుఖాలకు, సంతోషాలకు, దుఃఖాలలో, ఆపదలలో ఉండేందుకే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. దాంట్లో పాలు పంచుకోక ఇంకా ఉల్టా ఇట్లా మాట్లాడితే చాలామంది ఇబ్బంది పడేది. అప్పటికే ఛాన్సాలు కలుస్తారు, మళ్ళీ నీ పేరు ఏంటి అని అడిగేవారు. వాళ్ళు అనేవారు, అసలు ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోడన్నా, ఇప్పుడు నువ్వేమి ఇంతమంది పేర్లు పెట్టి పిలుస్తావు. నేను ప్రతి గ్రామానికి వెళ్ళినా, ప్రతి మండలికి వెళ్ళినా చాలామంది నాయకులు పేర్లు, ఎందుకంటే ఇంత అత్యంత సన్నిహితంగా తిరిగినప్పుడు ఏమవుతుంది, రోజు 4 సార్లు మాట్లాడుకుంటాం, కలిసినప్పుడు పేరు పెట్టి పలకరించడం చాలా ఇంపార్టెంట్. ఆయన ఏమంటాడు, నాకు పేర్లు గుర్తుండవు, నా పక్కన నన్ను ఎవరు గుర్తుపట్టారు, నేనెవరిని గుర్తుపట్టారు, ఆయన ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాడు. అన్నిటికంటే ఎక్కువ అందుబాటులో లేని నాయకుడు ఎందుకంటే తర్వాత ఈ గత 5 సంవత్సరాలలో ఆయన ఎప్పుడూ బయటికి రాలేదు, బయట ఏం మాట్లాడదు. ఎలక్షన్ల ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. ఈ టాపిక్ ఏంది, ఎలక్షన్ల ముందే గుర్తు వచ్చినారు ప్రజలు. 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంకా మంచిగా గుర్తు రావాలి, ఇంకా ఎక్కువ పని చేయాలిగా. ఆయనకు నాకు డిఫరెన్స్ అదే అని చెప్తున్నాను. అంటే రంగారెడ్డి గారి మనవడు విశ్వేశ్వర రెడ్డి, వాళ్ళ తాతగారి పేరుతోనే ఆ జిల్లా ఉంది. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయనకు ఒక ఐడెంటిటీ ఉంది. మీకంటే ముందు ఒక విధంగా చెప్పాలంటే మీకు సీనియర్ ఉన్నట్టు, మీ ముందు ఎంపీ అదే నియోజకవర్గానికి. రీజనల్ పార్టీలో ఎంపీగా గెలిచి నేషనల్ పార్టీలోకి వచ్చారు ఆయన బీజేపీలోకి. రీజనల్ పార్టీలో మీరు గెలిచి మీరు నేషనల్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు 2 నేషనల్ పార్టీల తరఫున ఇద్దరు బరిలోకి దిగబోతున్నారు. ఎలా ఫేస్ చేయబోతున్నారు ఆయన? అదే చెప్పాను, ఆయనకు కొండ అన్న ఫ్యామిలీ నేమ్ ఉంది, నాకు కష్టపడే అన్న ఫ్యామిలీ నేమ్ ఉంది. నేను కష్టపడి నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను రాజేందర్లో చదువుకున్నాను, రాజేందర్లో ఉద్యోగం చేశాను, రాజేందర్లో వ్యాపారం చేశాను, చేవెళ్ళ గడ్డ మీదనే రాజకీయం చేశాను. ఇదంతా నేను సెల్ఫ్ మేడ్. ఆయనేమో బ్రాండ్ కొండ అన్నది పెట్టుకొని ఊరికి అదే మాట్లాడుతాను. ప్రజలకు ఏం కావాలమ్మా, మీద డబ్బులు ఉండొచ్చు, నాకంటే చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర. నాకు అది నేను కంపేర్ చేసుకోను. విశ్వేశ్వరరెడ్డి గారికి నేను డబ్బులు ఆయనకి ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉన్నాయి. సో దానంత మాత్రం నాకేం ప్రాబ్లం కాదు. నాకు ప్రజలకు ఏం చేయగలిగే అంత చేసేంత పెద్ద మనసు ఉన్నది. నేను వ్యాపారంలో డబ్బులు సంపాదించుకున్నా,
రాజకీయాలకు వచ్చినాక మనుషులను సంపాదించుకున్నాను, అది చాలా ఎక్కువ తృప్తినిచ్చింది. ఆయన నేచర్ అయితే నా నేచర్ ఇది. నేను కష్టకాలం వ్యాపారం చేసేటప్పుడు కష్టపడ్డా, రోజు 18 గంటలు కష్టపడ్డా, వ్యాపారాన్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకున్నా, ఇక్కడ వరకు వచ్చినా కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది. అప్పుడు కూడా నా ఎంప్లాయీస్ని మంచిగా చూసుకునేవాడిని. ఈ రోజు కూడా వెళ్ళండి, 1996లో బిజినెస్ మొదలెట్టాను. అప్పటి ఇప్పుడు ఏదైనా ఒక ఎంప్లాయీ, నేను రంజిత్ రెడ్డి మా పార్ట్నర్ ఎవరు నచ్చక బయటికి వెళ్ళినాను ఒక్క పేరు చెప్పమనండి. మొన్న రీసెంట్గా కేటీఆర్ బహుశా మీకు ఫ్రెండ్ అనుకుంటా, మంచి ఫ్రెండ్ అనుకుంటా మీకు, మంచి ఫ్రెండ్, ఒక స్టేజ్ మీద అంటే విమర్శించడము తిట్టడము లాంటివి చేయలా, కొంత బాధపడినట్టు అనిపించింది. రంజిత్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు, నేనే తీసుకొచ్చి ఎంకరేజ్ చేశాను, ఎంపీగా గెలిపించాను, బట్ నాకు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఆ ఉద్దేశంతో కొంత బాధపడినట్టుగా అనిపించింది. విన్నారా అది? విన్నాను. ఎందుకు విన్నాను? ఆయన బాధపడటం తప్పులేదు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక ఎంపీ బయటికి వెళ్తే డెఫినెట్గా బాధపడతారు. అండ్ ఆయనకు నా మీద కామెంట్ చేసే డెఫినెట్గా ఎందుకు వెళ్ళినావు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ వెన్నుపోటు పొడవలేదు, తప్పుడు రాజకీయం చేయలేదు. టీఆర్ఎస్ పార్టీలో మంచి కట్టడితో నిబద్ధతో పార్టీ లైన్లో చేసిన కొందరు కార్యకర్తలు నేను చాలా గట్టిగా చెప్తాను. ఈ మాట కాదని కేసీఆర్ గారన్నా కేటీఆర్ గారన్నా అంటే నేను మాట్లాడుతాను. సో నాకు అవకాశం ఇచ్చిండ్రు, డెఫినెట్గా అవకాశం ఇచ్చిండ్రు. నేను ఎవరినో అని ఇంట్రడ్యూస్ చేసిండ్రు, లోకానికి తెలియజేసినామన్నారు. కరెక్టే, నాకు ఎంపీకి అవకాశం ఇచ్చినప్పుడు నేను గెలిచినప్పుడు లోకానికి తెలియజేసిన నేను బాధపడలేదు. కానీ వెన్నుపోటు పొడిచిన మాట తప్పు అంటాను. వెన్నుపోటు పొడవలే. 5 ఏళ్ళు నా టర్మ్ అయిపోయినాక నేను అన్న కండిషన్స్కి, నేను అన్న రీజన్స్కి నేను పార్టీ మారిన. ఇప్పుడు మీరు వచ్చేసారు సిట్టింగ్ ఎంపీ, తర్వాత జితేందర్ రెడ్డి గారు ఆయన పార్టీలోకి వచ్చేసారు, కడియం శ్రీహరి గారు వచ్చారు, కేశవరావు గారు వచ్చారు. ఇలాంటి పెద్ద తలకాయలన్నీ కూడా, పెద్ద వికెట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వచ్చి చేరుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇంత ప్రెషర్ ఉందా, లేకపోతే ఏమైనా వేరే రీజన్స్ ఉన్నాయా పార్టీ ఇంతమంది మారటానికి? మీరు చెప్పిన 4 పేర్లు 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది కదండి. ఇప్పుడు బీఆర్ఎస్లో టికెట్ దొరకడం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. ఎమ్మెల్యే కోసమైనా ఎంపీకైనా కాంపిటీషన్ ఎంత ఉంటుందో మీకు బాగా తెలుసు. వరంగల్ నుంచి ఎంపీ క్యాండిడేట్గా కడియం శ్రీహరి గారి అమ్మాయికి, యంగ్స్టర్ అమ్మాయి, పాలిటిక్స్లోకి ఫస్ట్ టైం వస్తున్న ఆవిడకి టికెట్ ఇచ్చారు, ఏకంగా అనౌన్స్ కూడా చేశారు. చేసిన తర్వాత నాకు టికెట్ అవసరం లేదు, ఈ పార్టీలో నేను కొనసాగలేను, ఈ పార్టీ మీద అనేక రకాల అలిగేషన్స్ వస్తున్నాయి, ఫోన్ ట్యాపింగ్ వస్తుంది, కాళేశ్వరం అవినీతి వస్తుంది, లేకపోతే ఇంకోటి ఇలాంటి పార్టీలో నేను కొనసాగలేను అంటూ బయటకు వచ్చేసారు. దాన్ని ఎట్లా చూస్తారండి? అది వ్యక్తిగత రీజన్స్ వాళ్ళకు. నేను అదే చెప్పాను, ఎందుకు బయటకు వస్తారో నాయకులు, మీరు చెప్పిన నాయకులందరూ ఎందుకు బయటకు వచ్చారో ఆ రీజన్స్ కామన్ అప్లికబుల్. ఇండివిజువల్గా వాళ్ళ ఫీలింగ్ ఏంటో వాళ్ళని అడిగాను. 6 గ్యారెంటీలు అమలు చేయడం చాలా కష్టం కదా అని నేను, ఎందుకంటే అప్పుడు అవతల ఉన్నప్పుడు నేను కామెంట్ చేసిన కావచ్చు, అడిగితే మొత్తం చెప్పాను. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా, ఇది ఇట్లా, ఇది తగ్గిస్తా, ఇది ఇక్కడ పెంచుతాను. సరే మంచిగా ఉన్నాయి, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్న వాగ్దానం మీదనే పవర్లోకి వచ్చినాం, అది అమలు చేయాలి. ఇప్పుడు నేనైతే ఒక ఎంపీ కంటెస్టెంట్గా తిరిగినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చినో 100% హామీలు అమలు చేసేటట్టు నేను అప్పటి ప్రభుత్వంలో ఉండి రిక్వెస్ట్ చేసుకొని పనులు చేయించాను. నెక్స్ట్ 5 years మళ్ళీ ఎంపీగా మీరు గెలిస్తే చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నిటికీ ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఒక గోల్ ఉంటుంది కదా, ఇవి చేయలేకపోయాను, ఇవి చేయాల్సింది, లేకపోతే ఇవి బాగా చేస్తే బాగుంటుంది నియోజకవర్గాల అభివృద్ధి కోసం అని. గెలిస్తే కాదు, నేను డెఫినెట్గా గెలుస్తున్నాను. గెలిచాక నేను గత 5 సంవత్సరాలు చూసినప్పుడు నేను పదే చెప్తుంటాను, అభివృద్ధి అందుబాటులో నినాదంతో వచ్చిన అది కొందరికి ఇన్నిసార్లు అంటుండే, నిజంగా అది ఎంత ఇంపార్టెంటో అందరూ తెలుసుకోవాలి. రాజకీయాలు అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, అందుబాటులో ఉంటే సగం సక్సెస్ స్టోరీ అక్కడ. దాని తర్వాత కొన్ని రంగాలలో ఇంకా అభివృద్ధి చెందే విద్యారంగం, వైద్య రంగం, తర్వాత సంక్షేమం అయితే కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? అదే చెప్తున్నాగా, 100% మంచి మూడ్ ఉంది. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసేవాడు పబ్లిక్ మీరు చూశారు, జనజాతర, తెలంగాణ జనజాతర అంటే అంత వేడిలో అంతమంది వచ్చి అన్ని గంటలు కూర్చొని అందరూ మళ్ళీ అది సంక్షేమాల గురించి ఇవన్నీ మాట్లాడితే డెఫినెట్గా అన్ని రంగాలు కవర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అటు క్యాస్ట్ వైజ్ అయినా చేసింది, అగ్రికల్చర్ వ్యవసాయదారులను చేసింది, యువతను చేసింది, మహిళలను చేసింది, తర్వాత కార్మికులను చేసింది. ఇట్లా అన్ని రంగాల్లో చేసేసరికి ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి. ఫస్ట్ నుండి వాళ్ళు ఎప్పుడు అదే చేస్తారు.
అన్ని రంగాలు చేయాలన్న ఆతృతతోటి దీంతోటే పోతారు. సో డెఫినెట్గా ముందుకు సాగుతారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బీసీ తరపున పోటీ చేస్తున్నారు. ఇక్కడ మీరేమో రెండు నేషనల్ పార్టీ నుంచి ఇద్దరు ఓసీలు బరిలోకి దిగబోతున్నారు. కేసీఆర్ కేటీఆర్ ఏమో కాసాని జ్ఞానేశ్వర్ ఎట్టి పరిస్థితులు మేము గెలిపిస్తామంటూ ఉన్నారు. బీసీ కాబట్టి బీసీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడంటూ ఉన్నారు. ఎట్లా మీరు నేనే గెలుస్తానని ఎట్లా ధీమాగా చెప్పగలుగుతున్నారు? నేను ఒక మాట అయితే బలంగా నమ్ముతాను. ఒక క్యాస్ట్ ఈక్వేషన్లో కులం పేరుతో ఓట్లు వస్తాయి, ఒక కులానికి సంబంధించిన మనోళ్ళందరూ మనకే ఓట్లు వేస్తారు అనుకోవడం తప్పు. ప్రతి కులంలో ప్రతి రకరకాల రాజకీయ నాయకులు ఉంటారు. అది ఊరికే మనం మాట్లాడుకుంటాం, ఇన్ని ఓట్లు ఉన్నాయి మాకు అని అనుకుంటారు ఒకరు. ఆ ఓట్లను పడితే ఇంకేం కావాలండి? అలా పడవు అసలు 100%. మనం 50-60% మనం 5 సంవత్సరాల్లో అంతకంటే ముందు గతంలో ఏం చేసినాం దాని మీద డిపెండ్ అవుతుంది, ఏం చేయబోతున్నాం చెప్పడం మీద డిపెండ్ అవుతుంది. ఇది కొంత మీకు ఇబ్బంది కలిగించేదేమో. సో మీరు ఆన్సర్బుల్ కాబట్టి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. రీసెంట్గా మక్క కొనుగోళ్లలో దాదాపు కొన్ని 100 కోట్ల స్కామ్ జరిగింది, అది మీ ఆధ్వర్యంలో మీరే దోచుకున్నారన్నట్టుగా బీజేపీ నేతలు మీ మీద ఒక తీవ్రమైన అలిగేషన్ చేశారు. ఎందుకు వచ్చింది ఎట్లా అంటే? బీజేపీ నేతలు ఎవరు చేయరండి, అది ఓన్లీ విశ్వేశ్వరరెడ్డి చేశాడు. నేనేమంటాను, ఇది ఒక గత 3 ఏళ్ల క్రితం 20 సంవత్సరాల నుండి ప్రభుత్వం ఏం చేస్తాడు, గిట్టుబాటు ధర ఇవ్వాలి రైతులకు అని చెప్పి ఎప్పుడైతే మొక్కజొన్న మార్కెట్లో రేట్ లేదనుకోండి, గవర్నమెంట్ ప్రభుత్వం ఆనవాయితీ కొని స్టాక్ చేస్తుంది. స్టాక్ చేసినాక నెక్స్ట్ పంట వచ్చినప్పుడు ఈ మొక్కజొన్న అమ్మేయాలి ప్రభుత్వం. అప్పుడు మార్కెట్ రేట్ ఏముంటుంది దాన్ని చూసి టెండర్లను పిలుస్తారు, లేకపోతే పౌల్ట్రీ ఇండస్ట్రియల్ అసోసియేషన్లను పిలిచి ఇచ్చేది ఆనవాయితీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అప్పటికి అన్ని ప్రభుత్వాలు ఇస్తూ వస్తుంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల క్రితం కూడా కేసీఆర్ గారు ఎవ్రీ ఇయర్ కొనేవారు, అందరికి ఇచ్చేవారు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైంది, ఒకసారి ఇట్లానే ఇచ్చారు. సో మా పౌల్ట్రీ 2 అసోసియేషన్స్ ఉంటాయి, ఒకటి హ్యాచరీస్, నేను దానికి ప్రెసిడెంట్, ఒకటి మనం తినే గుడ్లు లేయర్ అసోసియేషన్ అంటున్నాం, దానికి వేరే వాళ్ళ అసోసియేషన్. వాళ్ళు ఇచ్చిన దాంట్లో సగం తీసుకుంటాం. వాళ్ళు 10,000 టన్నులు ఇచ్చింది అనుకోండి ప్రభుత్వం, 5,000 టన్నులు ఇక్కడ, 5,000 టన్నులు ఆ అసోసియేషన్కి ఇస్తారు. ఈ 5,000 టన్నులు హ్యాచరీస్ ఉన్న వాళ్ళందరూ డివైడ్ చేసుకుంటారు, 5,000 వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. అక్కడేమైంది, లేయర్ ఫార్మర్స్ చిన్న రైతులు ఉంటారు, చిన్న సన్నగా. ఆ రైతులు అప్పుడు ఏం చేసి ప్రభుత్వం 20 రూపాయలు డిసైడ్ చేసింది అనుకోండి, మార్కెట్ 22 రూపాయలు నడిస్తే ఓ 1-2 రూపీస్ తక్కువ ఇస్తుంది. ఎందుకంటే ఇది అడ్వాన్స్ క్యాష్ కట్టాలి ప్రభుత్వానికి, కడితేనే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. వేరే మార్కెట్లో మాకు మొక్కజొన్న కొన్నాక 10 రోజులకు 4 రోజులకు ఇస్తుంటాం, అడ్వాన్స్లో కొంటాం కాబట్టి ఆ డిఫరెన్స్ వస్తే ఇంకో రూపాయి సేవ్ అవుతుంది, ఒక రూపాయి బెనిఫిట్ చేసి అడ్వాన్స్ క్యాష్ కోసం 20 రూపాయలకి ఇచ్చింది అనుకోండి. ఇచ్చి మాకు 2 మంత్స్ టైం ఇస్తాం. చాలా డీటెయిల్గా చెప్తాను కానీ వినండి, అందరూ ఒకటేసారి వినాలి. ఒక 2 మంత్స్ టైమో 3 మంత్స్ టైమో ప్రభుత్వం ఇస్తుంది, టైంని బట్టి క్వాంటిటీని బట్టి. ఆ 3 మంత్స్ టైంలో ఎత్తేయాలి మొక్కజొన్న. సపోజ్ 10 మందికి అలవాట్ అయింది, ఒక 10 మంది ఆ టైంలో డబ్బులు కట్టాలి, తీసుకెళ్ళాలి గోడౌన్స్ నుండి. ఇంకో 1 వీక్ 10 డేస్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు జనరల్ సెక్రటరీ. అలా ఇంకో 1 మంత్ కూడా ఎక్స్టెండ్ రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు ఇక్కడ హ్యాచరీస్లో అందరూ కొనేసినాం, పని అయిపోయింది. అక్కడ ఏమైంది, మార్కెట్లో సడన్గా రేటు పడిపోయింది. అక్కడ పడిపోయేసరికి రైతులు మేము కొనం, మాకు వద్దు, అంతే కదా, చిన్న రైతులు ఏం చేస్తారు, కామన్గా జరిగేది సహజం అది. అప్పుడు వీళ్ళు ఏం చేసినారు, వెళ్ళి ప్రభుత్వానికి చెప్పేసారు మేము కొనము, మార్కెట్ రేట్ పడిపోయిందంటే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్సర్న్ మినిస్టర్ అందరి అసోసియేషన్కి పిలిచి ఇది పద్ధతి కాదు, ఇప్పుడు పడిపోయింది, మీరు కొనమంటున్నారు, రేపు పెరిగితే మాత్రం మేము కూడా ఆపేస్తాం మీకు ఇవ్వడము అని అన్నారు. సరే వద్దులే అని చెప్పి ఏం చేసిన వాళ్ళు డిసైడ్ చేసి కొంచెమే క్వాంటిటీ ఉంది కదా, అంత పెద్ద ఫార్మర్స్ పెద్ద కంపెనీస్కి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసినారు. అయిపోయింది, అది లిక్విడేట్ చేసిన, లాస్ అయిన పర్లేదు అని చెప్పి అందరు కలిసి కొన్నారు. దాని తర్వాత ఇంకా మళ్ళీ 3 నెలల తర్వాత మార్కెట్ రేట్ పెరిగింది. మార్కెట్ రేట్ చిన్న రైతులు వచ్చి మా మొక్కజొన్న మాకు ఇవ్వమని అడిగాను. సో ప్రభుత్వం దగ్గర లేదు, రైతులు కొన్నారు, రైతులు వాడుకున్నారు, అయిపోయింది. సో అప్పుడు కావాలి అని వాళ్ళు అల్లరి చేసినారు, అసోసియేషన్లో పోయి లొల్లి చేసి. మా అసోసియేషన్ అసలు సంబంధమే లేదు, రంజిత్ రెడ్డి పేరు ఎన్నడూ రాలేదు. ఆ అసోసియేషన్లో వాళ్ళు కొట్లాడుకున్నారు, వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శనలు చేసినారు, పేపర్లలో అన్నింటిలో చూడడం. వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు, మా అసోసియేషన్ తప్పు చేసినారు అని వాళ్ళ పేర్లు కొని చెప్పారు. ఎక్కడ నా పేరు రాలే, కానీ పౌల్ట్రీ అసోసియేషన్ ఈటల రాజేందర్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే, నేను మా అసోసియేషన్ లేదు. సో కేసీఆర్ గారు మాకు తెలుసు కాబట్టి మమ్మల్ని పిలిచేవారు, మేము మాట్లాడాం. ఏంది ఇష్యూ అని చెప్తే మేము పోయి ఇట్లా చెప్పినాం, ఇట్లా అయింది సార్.
కేసీఆర్ గారు నెక్స్ట్ డే అసెంబ్లీలో మాట్లాడారు. ఈటల రాజేందర్ అవతల పార్టీ ఉంటే ఆయన మాట్లాడారు. ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు అక్కడ క్లోజ్ అయిపోయింది. అప్పుడు ఎప్పుడూ మాట్లాడలే విశ్వేశ్వరరెడ్డి గారు బయటకు వచ్చి ఏంటిది ఇది ఏం రంజిత్ రెడ్డి. మరి రంజిత్ రెడ్డి పేరు ఇప్పుడు మీకు క్లిప్పింగ్స్ అన్నీ ఇస్తాను, పేపర్ కటింగ్స్. ఎక్కడైనా ఎవరైనా రంజిత్ రెడ్డి పేరు తీసినామో చూడండి. దాని తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈయన ఈ టాపిక్ తీస్తాడు. ప్రత్యర్థిని మాటలతో అలిగేషన్స్ చేయటం కావచ్చు, లేకపోతే ఏ కుంభకోణాలు ఇరికించడం కావచ్చు, ఏదో ఒకటి అనేస్తే నమ్మేస్తారు కదా జనాలు ఆటోమేటిక్గా. అది రాజకీయ నాయకుల లక్షణం కదా. అందుకే నేను అంటుంది మీరు పూర్తి స్థాయిలో ఆ మాదిరి రాజకీయం చేయట్లేదేమో అని. చేయను కూడా చేస్తే ఇప్పుడు ప్రజలకు అన్నీ తెలుసండి, టైంపాస్ చూస్తారు, అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్నాను, నేను పేపర్ కటింగ్స్ అన్నీ ఇస్తాను, లేకపోతే వాళ్ళు రిఫరెన్స్లు తీసుకోవచ్చు, అన్నీ చూస్తారు కదా. పలానా లీడర్ మీ గురించి ఇలా తిట్టాడు, మీ మీద ఇలాంటి అలిగేషన్ చేశాడు అనగానే కౌంటర్ ఏం వస్తుందంటే అవతల వ్యక్తి మీద కూడా సేమ్ అదే టైప్లో కొన్ని ఆరోపణలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి కూడా కుంభకోణాలు చేశాడు, ఇక్కడ దోచుకున్నాడు, అక్కడ దోచుకున్నాడు, రంగారెడ్డిలో భూములు దోచుకున్నాడు, లేదా అపోలో హాస్పిటల్ పేరుతో స్కామ్ చేశాడని మీరు అంటారేమోనని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మాకు సెన్సేషన్ కావాలి కాబట్టి. కానీ మీరు ఓటేపటి ఎక్కడ అలాంటి ఆ టైప్ ఆఫ్ విమర్శలు రావట్లా. చేయడం ఏముందండి, ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ అది. ఇప్పుడు మీరు అపోలో టాపిక్ మీరు తీశారు అని నేను చెప్తాను. నేను పోల్ట్రీ దాని గురించి అడిగాను. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం, నువ్వురా నేను రా మాట్లాడతాను. ఎప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే ఏదో చెప్తే మాట్లాడాను. సరే, అపోలో హాస్పిటల్లో ప్రభుత్వం 24 ఎకరాలు ఇచ్చింది. అపోలో హాస్పిటల్కి ఇచ్చిందా లేదా? ఇచ్చింది. అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకి ఇచ్చింది. అట్లనే అప్పుడు వీళ్ళకి కూడా ఇచ్చింది. ఏమైంది? సబ్సిడైజ్డ్ వైద్యం ఇవ్వాలి రేట్ల దగ్గర ఇచ్చారు ఎవరికన్నా? పోనీ ఎవరికి ఇవ్వలేదు. చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వస్తే ఇచ్చారా? పోనీ అది ఇవ్వలేదు. వచ్చినోకి 10,000 తగ్గించినందుకు ఏ పార్టీ అని అడిగి మాట్లాడి పంపించేసిన కానీ ఎవరికైనా ఇచ్చారు. ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు నేను మాట్లాడొచ్చావని ఇట్లా మాట్లాడితే వాడోడో వచ్చి మునకర పత్రాలు పంచి మాకు భూమిలో ఇట్లా చేసిన అట్లా చేసిన అవన్నీ ఇప్పుడు ఎవరో అలిగేట్ చేశారు అనుకోండి, అది విశ్వేశ్వరరెడ్డి గారు చేసినరా లేదా నాకు తెలియదు కదా. ఇందాక నేను అన్నాను మీ మీద చాలా బాణాలు పడుతూ ఉంటాయి, రేపటి నుంచి చాలా రాళ్ళు పడుతూ ఉంటాయి, పూలే పడవు, బురద జల్లుతూనే ఉంటారు. రాజకీయం కాబట్టి ఇంకొకటి మా దృష్టికి వచ్చింది, బయట నలుగుతున్నది కొంతమంది చేసిన విమర్శ. మీకు పౌల్ట్రీస్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీల తరఫున పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇచ్చే గుడ్లు మీరే సప్లై చేశారు. ఆ సప్లై చేసిన దానిలో కూడా కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని. అదే అంటున్నాను కదా, ఈ అలిగేషన్ మళ్ళీ విశ్వేశ్వరరెడ్డి గారు చేశారు. ఏదన్నా ఒక రైతు వచ్చి ఇంకొకటి అసలు మీకు బేసిక్ పాయింట్ చెప్తాను బట్టండి, చాలా డీటెయిల్ చెప్తాను. ఇంకో 2 నిమిషాలు నాకు కూడా పని ఉంది. కానీ నా హ్యాచరీస్ అని చెప్పాను, రైతులు వేరే. ఆ రైతు మనం తినే గుడ్లు ధర 4 రూపాయలు 5 రూపాయలు పలుకుతుంది. మా హ్యాచరీస్ గుడ్లు 25-30 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే దీనికి కోడి పిల్లలు తయారు చేస్తారు, కోడి పిల్లలు వస్తాయి, కోడి పిల్లలతో మనం తినే బ్రాయిలర్ చికెన్ వస్తాయి మావి. ఈ గుడ్లు తీసుకుపోయి అంగన్వాడీ స్కూల్లో ఇస్తారా రంజిత్ రెడ్డి ఎవరన్నా? హ్యాచరీస్ నేనే కాదు, ఏ హ్యాచరీ వాడు కూడా ఎందుకు ఇవ్వడండి అంటే, ఇది 25 రూపాయల గుడ్డు తీసుకొని 4 రూపాయలతో పోటీ పడాల్సిన అవసరం ఏమొస్తుంది? అసలు హ్యాచరీస్ వాళ్ళు అంగన్వాడీ స్కూల్స్కి ఎక్స్ సప్లై చేయరు. విశ్వేశ్వరరెడ్డికి అంత ఇది ఉంటే ఆ గుడ్డు తీసుకొచ్చి హ్యాచరీస్లో అమ్మిండు, ఇదే గోల్మాల్ చేసినని చెప్తే అప్పుడు మంచిగా ఉంటుంది అలిగేషన్. ఈ 25 రూపాయల గుడ్డు తీసుకొని 4 రూపాయలతో ఒక పోటీ చేస్తానండి. ఇప్పుడు కామన్గా అనేది ఏంటంటే మీకు పౌల్ట్రీ ఉంది, మీ పౌల్ట్రీ నుంచి లేయర్ ఎగ్, మీరు చెప్తున్నదేమో హ్యాచరీ ఎగ్ గురించి చెప్తున్నారు. నేను ఇప్పటివరకు అంగన్వాడీ ఇంకో పాయింట్ చెప్తాను. అంగన్వాడీ గుడ్ల సప్లై టెండర్లో ఇప్పటివరకు రంజిత్ రెడ్డి కంపెనీ ఏదైనా అసలు టెండర్లో పార్టిసిపేట్ చేసినా చూపెట్టమనండి ఒకటి. అసలు టెండర్ అయ్యేలా అసలు ఆ బిజినెస్లో నేను పోనండి, మాకు బిజినెస్ ఉన్న ఆ టెండర్లు, ఆ గుడ్లు, అంగన్వాడీ స్కూల్ గుడ్లు సప్లై చేసే దాంట్లో నేను ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినా అని ఒక గవర్నమెంట్ అధికారి ఎవరని చెప్పినా, లేకపోతే పోల్ట్రీ రైతు ఎవరని చెప్పినా నేను రెడీ దేనికంటే దాన్ని. 4 నెలల రేవంత్ రెడ్డి గారి పాలన చూశారు, అంతకుముందు 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూశారు. ఈ 4 నెలల్లో మీరు అనుకుంటున్నట్టుగా, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ఆ మంచి అడ్మినిస్ట్రేషన్ కనిపించిందా మీకు? డెఫినెట్గా. నేను కేసీఆర్ గారి పాలన కొత్తగా రాజకీయంలోకి వచ్చినాక 5 years నేను కూడా చాలా లోతు ఇన్వాల్వ్ అయినా, రెగ్యులర్గా డిస్కస్. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. నేను డెఫినెట్గా బలంగా నమ్మిన మంచి అభివృద్ధి అవుతుంది, తెలంగాణ మంచి అన్ని రంగాలలో పోతుంది చాలా బలంగా మాట్లాడి. అట్లా అని చెప్పి అసలు కేసీఆర్ గారు మీద తప్పు చేసినారు, అభివృద్ధి చేయలేదు, ఇవన్నీ అస్సలే మాట్లాడాను. ఐటీ అన్ని సెక్టర్స్ డెవలప్ అయినాయి. కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేసిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే, వచ్చిన 100 రోజుల్లో ఆయన మార్క్ ఏంటో చూపెట్టుకున్నారు. ఆయన పోస్టింగ్సే కావచ్చు, తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కావచ్చు,
ఆ నిబద్ధతతో ఒక్కొక్కటి చేయలేమని అందరూ మాట్లాడారు. సో ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నారు. ఏదైతే అసాధ్యం అనుకుంటామో, ఏ సంక్షేమం వచ్చినా ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా అసాధ్యం అంటారు. ఏది ఒక మిషన్ భగీరథ అప్పుడు డిస్కషన్ అట్లే అయింది. తర్వాత కళ్యాణ లక్ష్మి ఇంపాసిబుల్ అన్నారు, షాదీ దాని తర్వాత పెన్షన్లు పెంచడం కష్టం అన్నారు, దళిత బంధు కష్టం. అప్పుడు ఆయన చెప్పేది అనమాట, లేలే ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తాను. అందరూ ఎట్లయితే చేశాను. రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. 4 నెలల్లో ఇంత మార్క్ చూపెట్టినారు. డెఫినెట్గా ఏమవుతుందంటే ఆ సీట్లో చేయాలన్న ఒక గట్టి బలమైన నమ్మకం, బలమైన కోరిక ఉన్నప్పుడు చేయగలుగుతారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపెట్టవచ్చు, సంపద ఎట్లా సృష్టించాలని చూస్తారు, అది బెస్ట్ అయితే. సరే, మీరు ఇందాక నుంచి విమర్శలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆల్రెడీ మీరు కొనసాగిన పార్టీ గురించి అనివార్యంగా మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికే అనేక మంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఇంకా పెద్ద నేతలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అలిగేషన్స్ ఆ ప్రభుత్వం మీద వస్తున్నాయి. ఒక ఎంపీగా, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీగా, సిట్టింగ్ ఎంపీగా ఎలా చూస్తారు వీటన్నిటిని? అంతే, డెఫినెట్గా విచారణ జరపాలి. ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సపోజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్ కుంగింది, ఏం ప్రాబ్లం, డెఫినెట్గా విచారణ జరపాలి. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఆల్సో బ్యాడ్. ఫోన్ ట్యాపింగ్ కూడా విచారణ జరుపుతాను, తెలిసిపోతుంది కదా, తెల్లమైపోతుంది. వెరీ గుడ్. తప్పు చేస్తే తప్పే, నేను తప్పు చేసినా తప్పే. అంటే యాజ్ ఏ పొలిటీషియన్గా, యాజ్ ఏ ఎంపీగా మీరు నమ్ముతున్నారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చు? అందుకే విచారణ జరిపిన తర్వాత నిజాలు తెలిసిన తర్వాతనే మాట్లాడాలి. ఎస్, అంతేగా. ఇప్పుడు కాళేశ్వరంలో కూడా డెఫినెట్గా నిజాలు తెలియాలి. ఎక్కడ ఎల్ఎన్టీ తప్ప, గవర్నమెంట్ తప్ప, డిజైనింగ్ తప్ప, డిపిఆర్లు ఇవ్వడం తప్ప, ఏమైనా కూడా తెలుస్తాయి కదా, వాళ్ళు బయట పెడతా అంటున్నారు కదా. చివరికి ఒకే ఒక ప్రశ్న, బహుశా మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేనైతే సరిగా. నిజానికి ఏదో ఇప్పటిదాకా మీతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది దాని ప్రకారం, కవిత లిక్కర్ స్కామ్ ఎంత దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనమైంది. 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన ఒక వ్యక్తి కూతుర్ని ఒక లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. సో ఆమెతో పాటు ఢిల్లీ సీఎం కూడా ఏకంగా అరెస్ట్ అయ్యాడు ఈ కేసులో. అంటే దాని సివియారిటీ మనకు అక్కడ అర్థమవుతుంది. మీరు ఆ పార్టీలో గెలిచిన ఎంపీగా మీరు చెప్పండి, మీరు నమ్ముతూ ఉన్నారా ఈ కేసులో అక్రమం జరిగింది, కవిత అరెస్ట్ సబవేనని? అది విచారణ జరుగుతుంది కదా, నేను అదే అనుకున్నా. ఇప్పుడు మీరు అనే ముందు నేను అదే చెప్దాం అనుకున్నా. ఒక సీఎం గారి కూతుర్ని అరెస్ట్ చేసిన, సీఎం గారిని అరెస్ట్ చేశారు కదండి. ఎస్. సో విచారణ జరపాలి, విచారణ జరుపుతారు, నిజాలు తెలుస్తాయి, ప్రాబ్లం ఏందో తెలిసిపోతుంది. తెలిసినాక ఇంక అప్పుడు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఏం తెలియదు కదా. ఒకే ఒక ప్రశ్న లాస్ట్. రాహుల్ గాంధీ పీఎం కావాలి అనేది ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలకు అంటున్న కళ. ఈ ఎన్నికల్లో అది నిజమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? మీరు ఆ పార్టీ తరఫున మళ్ళీ బరిలో దిగబోతున్నారు? డెఫినెట్గా. ఎందుకంటే మార్పు కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు, అట్లనే దేశం కూడా మార్పు కోరుకుంటున్నారు. మీరు ఫక్త్ పొలిటీషియన్ మాదిరిగా ఎక్కడ అనిపించట్లేదు. ఈరోజు కూడా హుందా కలిగిన రాజకీయాలు చేసే వ్యక్తిగానే ఓ జెంట్మెన్ మనస్తత్వంతో కనిపిస్తున్నారు తప్ప మేము ఆశించిన పొలిటీషియన్గా అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. నేను అట్లనే ఉండాలని కోరుకుంటున్నాను, అట్లనే ఉంటానని కూడా మీకు చెప్తున్నాను. ఎస్, అది చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారితో నేనే ఎంపీ, మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ద షో.